ఎట్లుందన్న జూబ్లీస్లో తిరుగుతున్నారా మంచిగా? ఈరోజు జూబ్లీస్ కేటీఆర్ గారి సభకు మహిళలందరూ కూడా తండోపతండాలుగా కేటీఆర్ సభ సక్సెస్ చేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి సుభిక్షంగా ఉన్నది. సునీతమ్మ గెలుపులో మేము అందరం అండదండగా ఉంటామని మహిళా లోకం అంతా కూడా ఈరోజు కేటీఆర్ సభను విజయవంతం చేయాలి. స్వచ్ఛందంగా పూర్తిగా మా అక్క చెల్లెలు అందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ సభ సక్సెస్కు ఆడబిడ్డలందరూ కూడా సునీతమ్మ ఒక ఆడబిడ్డ, మా ఇంటి ఆడబిడ్డగా మేము అందరం కూడా గెలిపించుకుంటామని జూబ్లీస్ ప్రజలు మరియు మధురానగర్ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా కేటీఆర్ సభ సక్సెస్ చేద్దామని విచ్చేస్తా ఉన్నారు. ఎందుకు ఇప్పుడు ఆ మహిళలకు ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాం మేము అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా ఉన్నారు. కేసీఆర్ గారు లక్షిస్తా అంటే తులం బంగారం ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. మహిళ ప్రతి మహాలక్ష్మి పేరు మీద 25,000 రూపాయలు మహిళలకు ఇస్తాడు. ఏ ఒక్క అక్క చెల్లెలకు ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చినాయో ఒక్కసారి అడగండి దయచేసి. 2,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ 4,000 ఇస్తా అన్నాడు. ఏ రకంగా ఇస్తాడో ఒక్కసారి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు అందరూ అడగండి. ఇది వాస్తవా కాదా? రేవంత్ రెడ్డి చెప్పాలి దానికి సమాధానం. ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలు అందరూ కూడా వాళ్ళు చెప్తారు. ఇవన్నీ గోపీనాథ్ గారు అభివృద్ధి కనిపిస్తుందా లేకుంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా అభివృద్ధి? ఖచ్చితంగా ఈ 2 టర్ములు కేసీఆర్ గారి నాయకత్వంలో గోపన్న అన్న అంటే నేనున్న విధంగా జూబ్లీస్లో మధురానగర్ అయితేంది, మన ఇక్కడ ఉన్న ప్రతి ఏరియాలో జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఏరియాకు కూడా ఆయన ఎంతో కొంత ప్రతిగా ఈ ఉన్న సీసీ రోడ్లు అయితేనే, ట్రైన్లు అయితేనే, వాటర్ వర్క్స్ ప్రతి ఒక్కటి కూడా గోపన్న ఉన్నప్పుడు చాలా వరకు డెవలప్మెంట్ చేసింది. ఇప్పుడు ఎట్లా ఉంది ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్? 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అంత విధ్వంసం తప్ప వికాసం ఎక్కడ లేదు. ఓన్లీ హైడ్రా పేరుతో ఒకటి ఇంకోటి అనేక కార్యక్రమాలతోటి ఇక్కడ ఉన్న అందరూ కూడా భయభ్రాంతకు గురి చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరు కూడా ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు. ఈ 2 సంవత్సరాలు పూర్తిగా ఇక్కడ శూన్యమయ్యే పరిస్థితికి వచ్చింది. డెవలప్మెంట్ అనేది లేదు. సంవత్సరాల నుంచి అసలు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీని ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు. జూబ్లీస్లో ఉన్న ప్రజలు ఓటర్లు చెప్పాలి. హైదరాబాదు ఏసీ గదిలో ఉంటూ చెప్తే న్యాయం కాదు. రేవంత్ రెడ్డి స్పీచ్లలో ఏదైనా చెప్పగలుగుతాడు. మొన్న కంటోన్మెంట్ ఎలక్షన్ పోయిండు, అక్కడ కూడా నేను మొత్తం 4,000 కోట్లతో డెవలప్ చేసిన అంటున్నారు. ఆ కంటోన్మెంట్ ప్రజలు వచ్చే జూబ్లీస్లో ప్రచారం చేస్తారు. అయ్యా మా దగ్గర కూడా అబద్ధాలు చెప్పిండు, ఇక్కడికి వచ్చి కూడా అబద్ధాలు చెప్తాను, దయచేసి మీరు ఎవరు నమ్మొద్దని కూడా. బీఆర్ఎస్ని గెలిపిస్తే పథకాలన్నీ ఆగిపోతాయి అంటుండు కదా. ఎస్, ఆయన ఓటమి భయంతో ఈ రకంగా మాట్లాడితేనే ఓడిపోతామన్న ఆలోచనతో ఈ రకంగా మనకి పథకాలు తీసేస్తాం, ఉన్నాయే ఇవ్వలేదు, కొత్తగా ఆయన పెట్టిన పథకాలు తీసేయడానికి ఓడిపోతే గెలిస్తే అని ఈ యొక్క అబద్ధాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరు కూడా భయపడరు. గెలిస్తే ఒక లెక్క, ఓడితే ఒక లెక్క అంటే ఎవరు కూడా ఊకోరు. పథకాలు తీసేస్తే సరైన సమాధానం ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్లు చెప్తారు. ఓడిపోతే గెలిస్తే ఏమైతే అన్నది కూడా తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా దాని పర్యాసాన్ని చూపిస్తారు. ఎట్లా ఉందమ్మా కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి వచ్చినాయి ఏమన్నా? ఏమి రాలేదండి. మీకు ఆడోళ్ళకు పథకాలు ఎక్కువ ఇచ్చిండు, ఆడోళ్ళకు అభివృద్ధి చేస్తా ఇవ్వలేదండి. ఇవ్వలేదు, రాలేదు. ఒక బస్సు ఒకటే పెట్టారండి, ఇంకేం రాలేదండి. ఏం రాలేదండి. ఫ్రీ బస్సు, కరెంటు, బియ్యం కావచ్చు. కరెంటు కూడా ఇవ్వలేదండి మాకైతే. కరెంటు కూడా రాలేదు. ఎట్లుందమ్మా కాంగ్రెస్ వచ్చిన తర్వాత? మాకేం లేదు సార్, మాకేం అందలేదు ఇంతవరకు. అమ్మకి ఇంతవరకు ఏం అందలేదు. కోటీశ్వరాలు అని చేస్తా అంటుండే. ఏమి రాలేదు సార్ ఇప్పటికి. ఏమి ఇవ్వలేదు. 6 పథకాలలో ఒక పథకం కూడా ఇది కాలేదు సార్. అంతేనా? అన్నీ అయిపోయినాయని ఇప్పుడు కొత్తగా ఇంకా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఇచ్చిండు ఇంకో కొన్ని హామీలు. ఏమి ఇవ్వలేదు, మాకైతే ఏమి రాలేదు. మాకైతే ఇంతవరకు ఏమి ఒప్పలేదు. ఎట్లా అనిపిస్తుంది మరి 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్? మాకేం మంచిగా అనిపించలేదు సార్. కేటీఆర్ ఉన్నప్పుడే వస్తున్నాయా? ఆ సన్న బియ్యం వస్తున్నారు, అది ఒకటి ఇస్తున్నారు. మాకేం ఫ్రీ బస్ ఇచ్చింది సార్. ఇచ్చే లాభం సార్, కొట్టుకొని వస్తున్నాం. ఫ్రీ బస్ వల్ల ఏం ఉపయోగం లేదు. ఏమి లేదు. ఎవరికి ఇచ్చిండు? ఓనర్స్ వాళ్ళకి ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు ఆయన? మాకు మేము కట్టుకుంటున్నాం. 800, 900 వస్తున్నాయి, కట్టుకుంటున్నాం. మరి మేము మాకు ఏమీ లేదు, ఏమీ లేదు. ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏమీ లేదు. ఎక్కడ ఏమీ రాలేదు. ఎవరికి ఇచ్చాడు? ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చారు, మాకేమి ఇవ్వలేదు ఇంతవరకు. ఫస్ట్ టర్మ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టర్మ్ ఏమీ పెట్టలేదు సార్. అన్ని ఊర్లో పెట్టుకోమని ఊర్లో కూడా మాకు ఏం రాలేదు. ఏమీ లేదు. మేము కష్టం మేము చేసుకొని బతుకుతున్నాం. మాకు తెలంగాణ ఆయన తరపు నుంచి ఇంతవరకు రేషన్ కార్డులు ఇచ్చినాము అది అంటారు, ఏమి ఇవ్వలేదు సార్. మాకైతే ఏం అందలే. మా వేరే గెలిపించే అవకాశం ఉన్నదా? మాకైతే లేదు. 10 సంవత్సరాలు నన్నే గెలిపిస్తారు అంటున్నాడు. మా తెలంగాణ మేము గెలిపించుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నాడు. తెలంగాణ మాకే కావాలి. తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఉందిగా, కేసీఆర్ కావాలి మాకు. కేసీఆర్ కావాలి. ఎందుకు? కేసీఆర్ ఏం చేసిండు? అదంతే చెప్పు, ఏం చేసిండు? కేసీఆర్ కావాలండి మాకు. అంతేనా? అంతే. రేవంత్ రెడ్డి చేస్తుండ ఏమన్నా? చేసినా చెప్పాను, మాకు కేసీఆర్ కావాలి. రేవంత్ రెడ్డి చేసినా కూడా మీకు కేసీఆర్ కావాలి. ఎందుకు అంత ఇష్టం కేసీఆర్? కేసీఆర్ అంటే ఇష్టం మాకు మా తెలంగాణలో. అంతేనా? ఎట్లుందండి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ వచ్చిన కానీ చేయలేదు. తెలంగాణ రావాలి మాకు. తెలంగాణ వస్తేనే కేసీఆర్ రావాలి. మెయిన్ కేసీఆర్కే ఓటేసి కేసీఆర్నే గెలిపిస్తాం అందరం. 10 సంవత్సరాల దాకా నేనే ఉంటా ముఖ్యమంత్రి. ఆయన ఉన్నా లేకుండా మాకు సంబంధం లేదు. మాకు కేసీఆర్ రావాలి, కేసీఆర్కే ఓటేస్తాం అంతా. జూబ్లీస్లా
ఎక్కడైనా మాకు కేసీఆరే, తెలంగాణ మొత్తాన కేసీఆరే రావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తిరుగుతుండగా మీరు బీఆర్ఎస్ని గెలిపిస్తే పథకాలు ఆపుతా అంటుండు. ఆపితే ఆపుకొని మాకు సంబంధం లేదు, మాకేమి ఇవ్వలేదు, ఏం లేదు. ఉన్న ఇల్లు ఇచ్చినా కూడా ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చిండు, లేని వాళ్ళకి ఏం లేవు. మీకు వద్దా పథకాలు వద్దా? పథకాలు ఇచ్చిండు, ఒక ఫ్రీ బస్ ఒకటి వచ్చింది, ఏమొచ్చినాయి? ఏమీ లేదు, మేము ఆయన వల్ల రూపాయి లాభం పట్టలే. ఇప్పుడు పథకాలని ఆపుతా అంటుండు. ఏం పెట్టాడు పథకాలు ఆపడానికి? ఏం పెట్టలేదు కదా ఆయన. పెట్టినట్టు ఏం పెట్టాడు? బస్సు ఒకటి ఫ్రీ పెట్టాడు కదా, ఏం పెట్టాడు ఆయన? ఏం పెట్టలేదు మాకు, ఏం పెట్టలేదు. మరి ఆపుతా అంటుండు, ఎట్లా ఆపమనండి, ఆపడేయండి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? ఇప్పుడు హామీలు అని చెప్పిండు, 6 గ్యారెంటీలు అన్నాడు. ఒక ఫ్రీ బస్ తప్పితే ఇంకేమీ లేవండి, ఏమీ రాలేదు. ఫ్రీ బస్ ఒకటే అన్ని ఇచ్చిన అంటుండు రేవంత్ రెడ్డి. నాకు తెలిసి అది ఒకటే తెలుసండి. పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వలేదని అన్నారు. ఎందుకు పెన్షన్లు పెంచండి అంటారా? నాకు తెలిసిన వాళ్ళు అందరూ అంటే ఇవ్వలేదని చెప్పారు సార్. ఆ 2000 కూడా సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పారు సార్. అంటే పెన్షన్లు పెంచకపోగా ఉన్న 2000 ఇవ్వట్లేదు సరిగ్గా అని చెప్పారు నాకు తెలిసిన వాళ్ళు. మరి ఎట్లా జూబ్లీహిల్స్ లో ఏది గెలిచే అవకాశం ఉంది? ఏమంటారు? జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి కదా ఇప్పుడు, ఉప ఎన్నికలు. గోపీనాథ్ అండి. గోపీనాథ్ మా అంతా మరి మీరు గోపీనాథ్ అని గెలిపిస్తాడు, పథకాలు ఆపుతా అంటుండు. ఎందుకు ఆపుతారండి? రేవంత్ రెడ్డి చెప్తుండు డైరెక్ట్ ముఖ్యమంత్రి. సరే చూద్దామండి, ఆపనేయండి. ఆపినాయం కదా, చూద్దాం.